మిస్టర్ శ్రీరామ్ 22 ఇన్స్టాలో అది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ప్లేస్ అనేది పురాతన ప్లేస్. దీని అప్పటికి చాలా లోతుండే. ఆ బావిలో ఒక ముసలి తిరగడం కనిపించిందంట కొంతమందికి. వ్యవసాయం చేస్తుంటే ఆ బావిలో ఒక ముసలి ఒక కుక్కని నీళ్ళు తానికి వచ్చి చంపేసింది ఫ్రెండ్స్. ఒక పాము 3 పాములు అని చెప్పాను పాములు. కాకపోతే దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు మనం వచ్చాము ఫ్రెండ్స్, పట్టించుకుందాం. చలో పరిచయం చేయాలి. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ అయితే చాలా లొంతలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా లొంతలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పోవాలంటే భయం వస్తుంది. అప్పుడు ఈడ ఒక దయ్యాలు ఉన్నాయంట. దయ్యాలు కథ పార్ట్ 2లో మాట్లాడుకుందాం. చాలా దయ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈడ. అది దయ్యాలు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక పాము చచ్చిపోయినట్టు వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్. ఇప్పుడైతే మనం పోవాలంటే లొంతకి మనం ఎక్కడ దిగిపోదామని చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన డోపర్ సీట్లో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆ చెరువు అలా ఒక ముసలి ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చాలా భయంకరంగా బాధలు అవి ఇవి ఒక తేల్చిన బాధ ఒక ముసలిని చంపేసిన ఫ్రెండ్స్. ఇదనే ఆ వీడియో పార్ట్ 2లో చూపిస్తాం మీకు ఫ్రెండ్. ఆ కొబ్బరికాయ ఒకసారి దుష్ట పూజ చేయబడింది. అది జూమ్ చేయి. ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నారు ఫ్రెండ్స్. 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. అంటే ఒక చెడి ఫోటో ఇంకో సూపర్ ఫోటో చేస్తారు వాళ్ళు. ఎడిటింగ్ సూపర్. అక్కడ నుంచి అక్కడ దాకా ఏంటిది ఒక రాజు ఉండే. ఆ రాజు పేరు ఏమో ఉంటుంది. అది రాజు పేరు చెప్తా ఫ్రెండ్స్ ముంగడు పోగానే. అప్పుడు సేమ్ అలానే అది స్టక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అది అక్కడ కలుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అక్కడ మధ్యలో చెట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు మనం నీళ్ళటానికి వస్తే ఎక్కడ ముసలి కాటేస్తుంది అని చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొలాలలో ఒక పాము తిరిగిందంట. ఆల్మోస్ట్ ఒక పాము తిరిగిందంట. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ పొలాలలో ఈ కింద ఒక పాము తిరిగిందంట. ముసలి అనేది వచ్చి గ్యాప్ అనేది అయింది. ఇది చూడండి, ముసలి ఇళ్ళకి వెళ్ళి వచ్చి గ్యాప్ అనేది అయింది ఫ్రెండ్స్. ఈ కట్టె దాని గురించే పెట్టాలి ఫ్రెండ్స్. అమ్మ చేపలు కూడా అన్న